సరే సరే సరే, నేను చూస్తాను. చాలా సంతోషం, తీసుకోండి. తథాస్తు తథాస్తు. భక్తులందరూ ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయాలి అనే ఉద్దేశంతో ఆదిత్య హృదయోపాసన అనే ఆదిత్య హృదయ ప్రచార సమితి తరఫున ఆదిత్య హృదయాన్ని ప్రకాశించడం జరిగింది. దాన్ని ఇప్పుడు శ్రీచరణలు ఆవిష్కరించారు. ముందే ఆಯ್ತು. సరే 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 సరే, శుభం. మీరుండేది ఎక్కడ? ఇక్కడేనా? చాలా సంతోషం. సరే సరే సరే, ఏడపైదు ఇదేనాడు. తథాస్తు. ఈ కార్యం బాగా జరుగ్గాక, చక్కగా జరుగ్గాక. తథాస్తు 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 తథాస్తు. తప్పకుండా తప్పకుండా, చాలా మంచి సంకల్పం. చక్కగా అన్ని చోట్ల జరుగ్గాక. తప్పకుండా తప్పకుండా, అన్ని చోట్ల తప్పకుండా చేయాలి, జరగాలి. సరే సరే, నేను అది చెప్తాను. అలాగే వీళ్ళని బట్టి. అదేవిధంగా ఆదిత్య హృదయ స్తోత్రం అత్యంత అద్భుతమైనటువంటి స్తోత్రం. రామాయణంలో ఉన్నటువంటి అద్భుతమైన స్తోత్రం. ఎంతోమంది సామాన్యంగా చాలామంది భక్తులు ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని పఠించడం అనేటటువంటి సంప్రదాయాన్ని, ఆచరణని పెట్టుకున్నారు. పరంపరగా అలవాటును అందరూ చాలామంది పొంది ఉన్నారు. కాబట్టి అయితే ఇంకా కూడా విశేషంగా, ఎందుకంటే ఇది విశేష మహిమ సంపన్నమైనటువంటి ఒక స్తోత్రం కాబట్టి దీన్ని ప్రతిరోజు పఠించడం ద్వారా చాలా ఉత్తమమైనటువంటి ఫలితం అనేది లభిస్తుంది అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. ఇది ఎంతోమందికి అనుభవంలో ఉన్నటువంటి విషయం.